ఒరేయ్ మధు అని గట్టిగా పిలుస్తూ బండి హారన్ కొడుతూ ఉన్నాడు శివ. వస్తున్నా నాగరా, ఎందుకా తొందర? కొంచెం పని ఉంది అని చెప్పాను కదా. కొంచెం సేపు తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు వచ్చి బయటకు తీసుకెళ్ళు అని అంటాడు మధు. వచ్చాక చేసుకోరా. ఇప్పుడు నాతో వస్తావా రావా అని గట్టిగా కింద నుంచి బండిపై ఉన్న మా శివ అరుస్తూ హారన్ కొడుతూ ఉన్నాడు. శివ, ఏంట్రా నీకు అంతా? ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. తొందర వస్తానని చెప్పాను కదా, కొంచెం వర్క్ ఉందిరా, చేసుకోనివ్వు. మళ్ళీ రాత్రి అయితే ఇంకా వర్క్ చేయకుండా అలానే నిద్రపోతానురా, అర్థం చేసుకో అని చెప్పినా కానీ వినడు శివ. నువ్వు వస్తావా రావా అని కొడుతూనే ఉంటాడు. అలా ఇంకా నువ్వు నా మాట విన్నావు కానీ అర్థమైంది. నేనే వస్తాను ఉండరా అని ల్యాప్టాప్ని షట్ డౌన్ చేయనిస్తావా లేదా అని అంటాడు మధు. సరే త్వరగా రారా అని అంటాడు శివ. అలా ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ల్యాప్టాప్ని టేబుల్పై పెట్టి, అమ్మ, నా స్నేహితుడు శివగాడు వచ్చాడే, ఎక్కడికో వెళ్ళాలంట, వాడు ఇందాక నుంచి పిలుస్తున్నాడు, నేను వెళ్ళొస్తానే అని వాళ్ళ అమ్మకి చెప్పగానే, త్వరగా రారా, మళ్ళీ లేట్ అవుతే మీ నాన్నగారు తిడతాడు కదా, త్వరగా వచ్చేయి అని మధు వాళ్ళ తల్లి చెప్పి బయటకి వెళ్తాడు మధు. ఏంట్రా నీ తొందర? ఒక 10 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నావా ఏంటి? అలా హారన్ కొడితే వీధిలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారా? మరి చిల్లర వారిలా చేస్తున్నావు నువ్వు ఎంత మంచోడివో నాకు మాత్రమే తెలుసు, కానీ పక్కనున్న వాళ్ళకు తెలియదు కదరా. అలా ఎప్పుడు వచ్చినా కానీ హారన్ మాత్రం అలా కొట్టకురా అని చెబుతాడు మధు. నువ్వు ఇంకా మారవారా, నాకు తెలియదా ఏంటి అని. సరేలే, బండెక్కు, అలా బయటకు వెళ్దాం అని బండిపై కూర్చోబెట్టుకొని అలా షాపులో ఒక థమ్స్అప్ బాటిల్, అలాగే వచ్చే దారిలో ఒక చికెన్ ఫ్రై, ఒక ఫిష్ ఫ్రై తీసుకొని వాళ్ళ సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అలా చెరువులో చేపలు ఎగురుతూ ఉంటాయి. వాళ్ళు బయట కూర్చొని ఒక గ్లాస్లో థమ్స్అప్ వేసుకొని మరో చేతిలో చికెన్ ఫ్రై, ఇంకో చేతిలో థమ్స్అప్ పట్టుకొని అది తింటూ తాగుతూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటారు. మధు అలాగే శివ వేరే వేరే రాష్ట్రాలు. అక్కడి నుంచి ఏదో బ్రతకాలి అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు 6వ తరగతిలోనే హైదరాబాద్కు వచ్చి బ్రతకాలని అలా వాళ్ళ జీవితం మొదలైంది. అలా ఒకే రోజు వాళ్ళిద్దరూ ఒకే గవర్నమెంట్ అపార్ట్మెంట్స్లోకి దిగారు. అలా అప్పుడే వాళ్ళిద్దరూ పరిచయం ఏర్పడింది. అలా వాళ్ళ స్నేహం మొదలైంది. హైదరాబాద్, అలాగే వాళ్ళు ఉండేది హైదరాబాద్. ఆ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్లో కానీ 500 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలా అక్కడ స్కూల్ లేకపోవడంతో అందరి తల్లిదండ్రులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ 500 గవర్నమెంట్ అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ ఒక్క స్కూలు, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లేదు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి, అందుకని మీరు మా ఏరియాలో స్కూల్ కట్టిస్తే మా పిల్లలు అక్కడే చదువుకుంటారని చెప్పి స్కూల్ అలాగే కాలేజ్ కట్టించారు. అలా మధు, శివ కూడా ఆ స్కూల్లోనే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహం చూసిన అందరూ కూడా అన్నదమ్ములు అనుకున్నారు. కానీ వీళ్ళు స్నేహితులని ఎవరికీ తెలియదు. వీళ్ళు చెప్తే వారికి అసలు వాళ్ళకందరికీ వీళ్ళ స్నేహాలని చూసి చాలామంది కుళ్ళుకున్నారు.
అయినా కానీ వీళ్ళు ఏ రోజు కూడా గొడవ పడలేదు. ఆనందంగా అన్నదమ్ముల్లానే ఉన్నారు. వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక్కడే కొడుకు. అలా చాలా చక్కగా ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అలా వాళ్ళ స్కూల్ పూర్తి అవ్వగానే మంచి మార్కులతో పాస్ అయ్యారు. తర్వాత కాలేజీ కూడా ఇద్దరు ఒకే గ్రూప్ తీసుకొని కాలేజ్ చేసేవారు. ప్రతిరోజు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవారు. అలా ఒకరోజు వీళ్ళిద్దరిది ఇంట్లో కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళు ఫీజు వీళ్ళే కట్టుకోవాలని, బుక్కులకి పెన్లకి అమ్మా నాన్న దగ్గర డబ్బులు అడగకూడదని నిర్ణయం తీసుకున్న వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు చిన్న చిన్న పనులకి వెళ్ళి ఎగ్జామ్ ఫీజులు, బుక్కులకి వాటికి వీటికి సంపాదించుకునేవారు. అలా వీళ్ళు ఎందరో పిల్లలకి ఆదర్శంగా మారారు. అలాగే వీళ్ళు ప్రతి ఆటల్లో కూడా మంచిగానే ఆడేవారు. ప్రతి దాంట్లో ముందుండేవాళ్ళు. వీళ్ళని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్ళు. ఎవరు ఏం చెప్పినా కానీ వీళ్ళు మాత్రం అసలు వినేవాళ్ళే కాదు. ఎంత స్నేహంగా ఉన్నా వీళ్ళ మధ్య ఎంతమంది వచ్చి చిచ్చు పెట్టాలని చూశారు. అయినా కానీ వీళ్ళు స్నేహం బలమైనది. ఎవరిని నమ్మకుండా వీళ్ళ స్నేహాన్ని నమ్మారు కాబట్టి ఇన్నాళ్ళు స్నేహంగానే ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎలాంటి లోటు లేకుండా ఒకరినొకరు సహాయం చేసుకొని ఆ లోటుని తీర్చేసి సంతోషంగా జీవితాన్ని గడపాలని వాళ్ళ ఆశ. అలాగే వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఒకరినొకరు సహాయం చేసుకోవడం వాళ్ళు నేర్చుకున్నారు. అలా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు చేయగలిగినంత సహాయం చేసేవాళ్ళు. అలా వాళ్ళ ఇంటర్మీడియట్ పూర్తి అవ్వడంతో డిగ్రీలో జాయిన్ అయ్యి కోర్స్ తీసుకొని అలా ప్రభుత్వ ఉద్యోగాలు పడవడంతో ఇద్దరు కష్టపడి చదివి బాగా రాశారు. అలా మంచి మార్కులు రావడంతో గవర్నమెంట్ జాబ్ సాధించారు. అలా వచ్చిన జాబ్తో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ వేరే వేరే చోట జాబులు పడ్డాయి. కానీ ప్రతిరోజు ఒకరిని చూడక ఇంకొకరు ఉండరు. అలా శివ కూడా ప్రతిరోజు మధు వాళ్ళ ఇంటికి వచ్చి మధుని బయటకు ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ వేయండి. తీసుకువెళ్ళి కొంచెం సేపు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకున్న తర్వాతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా జీవితం సంతోషంగా హ్యాపీగా ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఇద్దరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అలా వాళ్ళ జీవితం ఎలాంటి లోపం లేకుండా పిల్ల పాపలతో సంతోషంగా ముందుకు సాగించారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు మాత్రమే లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.